హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం చూస్తూ ఉంటాము రకరకాల యాప్స్ మనం డే టు డే లైఫ్లో ఉపయోగిస్తూ ఉంటాం. సో వాటన్నిటిని డెవలప్ చేయడం అండ్ ఆ యాప్స్కి సంబంధించిన డేటాని క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ చేయడం ఇదంతా కూడా ఉంటుంది. సో ఈ టెక్నికాలిటీస్ అన్నీ కూడా మనం డెవాప్స్లో చూస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాము. మనకి వీక్యూబ్ నుంచి మనతో పాటు ఉన్నారు 14 years ఎక్స్పీరియన్స్డ్ డెవాప్స్ ట్రైనర్ మధుకర్ గారు. వారితో మాట్లాడదాం. డెవాప్స్ చేస్తే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఇప్పుడు ఏఐ ఎక్కువగా మనకి కోర్సెస్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో డెవాప్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఏంటి తెలుసుకుందాం. మధుకర్ గారు హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో మధుకర్ గారు, ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో డెవాప్స్కి చాలానే ఇంపార్టెన్స్ ఉంది. సో ఎందుకు అంతలా ఇంపార్టెన్స్ ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ అంటే ఏంటి కొంచెం క్లియర్గా చెప్పండి. సో ఇక్కడ డెవాప్స్ అనగానే 2 teams వస్తాయండి. వన్ ఈస్ విచ్ ఈస్ డెవలప్మెంట్ టీమ్, వన్ ఈస్ విచ్ ఈస్ ఆపరేషన్స్ టీమ్. ఓకే. సో ఈ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. అది జావాలో డెవలప్ చేస్తారా, పైథాన్లో డెవలప్ చేస్తారా, ఇంకా .NET ఏదైనా డెవలప్ చేయొచ్చు. కానీ ఆ అప్లికేషన్ ఒక ప్రాసెస్ చేసి క్లౌడ్లో హోస్ట్ చేసే వాళ్ళే ఈ డెవాప్స్. ఫైనల్గా మీరు ఒక అప్లికేషన్ చూస్తున్నారంటే అది రిలీజ్ చేసేది డెవాప్స్ ఇంజనీర్స్. మీ మొబైల్లో ఉన్న స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, బుక్ మై షో అవ్వచ్చు, ర్యాపిడో అవ్వచ్చు, ఇవి ఏ అప్లికేషన్స్ అయినా కానీ డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేస్తే ఈ ఆపరేషన్స్ టీమ్ అనేది క్లౌడ్లో హోస్ట్ చేయగలదు. ఓకే. వెబ్సైట్ తీసుకోండి, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. ఒకప్పుడు 10 years బ్యాక్, 15 years బ్యాక్ దే యూస్ టు హోస్ట్ ఇన్ ఫిజికల్ సర్వర్స్. బట్ రైట్ నౌ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి ఎవ్రీవన్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద క్లౌడ్. సో ఒక అప్లికేషన్ బయటికి రావాలి అని అంటే డెవలప్మెంట్ టీమ్ ఎంత అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సేమ్ వే అప్లికేషన్ని బయటికి తీసుకురావడానికి డెవాప్స్ పీపుల్ కూడా అంత ఇంపార్టెంట్. ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో ఏఐ కోర్సెస్, ఏఐ ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో డెవాప్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందంటారు? స్టిల్ డెవాప్స్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే డెవాప్స్ ప్లస్ ఏఐ యూసేజ్ తెలిసిన వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఎక్కడ జాబ్స్ మిస్ అవుతున్నారంటే, ఎందుకు ఫైర్ అవుతున్నారు, ఎందుకు ల్యాక్ ఆఫ్ చాలా మంది లే ఆఫ్ అవుతున్నారంటే దే నో ద ఓన్లీ డెవాప్స్ బట్ దే డోంట్ నో హౌ టు యూస్ ద ఏఐ విత్ దెమ్. సో ఏఐని డెవాప్స్ని యూస్ చేసి ఇంకా ఫాస్ట్గా నార్మల్ డెవాప్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇంకా ఫాస్ట్గా అప్లికేషన్ రిలీజ్ చేయడానికి ఏఐని యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో అందువల్ల లే ఆఫ్ అనేది అవుతుంది తప్పించి ఓన్లీ వన్ పర్టికులర్ ఏఐ వచ్చింది కదా అని కాదు. ఏఐ యూజ్ చేయటం రాకపోతే లే ఆఫ్ అయినా అవుతాయి. మధుకర్ గారు, ఇన్స్టిట్యూషన్ అలాగే AWS సర్టిఫికేషన్స్ ఉన్నప్పటికీ కొంతమందిని మనం చూస్తూ ఉంటాము లే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు, లేదంటే వాళ్ళకి ఎలా మీరు ట్రైనప్ చేస్తారు? సో ఒకటండి, సర్టిఫికేషన్స్ అనేవి ఒకప్పుడున్న ఇంపార్టెన్స్ ఇప్పుడు లేదు. సో సర్టిఫికేషన్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే నీకు నిజంగా స్కిల్స్ ఉంటే నువ్వు సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు వీక్యూబ్లో ఏం జరుగుతుంది? సో వీక్యూబ్లో ఈజ్ ఓన్లీ జాబ్ ఓరియంటెడ్, అంటే జాబ్లోకి వెళ్ళాక ఏం చేయాలి అవి ఇక్కడే ముందే టీచ్ చేస్తాం. ఓకే. అంటే ఇలాంటి లే ఆఫ్స్ మీరు ఇందాక చెప్పారు లే ఆఫ్స్ అవుతూ ఉంటాయని చెప్పేసి, అలా లే ఆఫ్స్ అవ్వకుండా ఉండాలి అంటే స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతారు, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? అదే విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ. ఓకే. ఓకే. లేటెస్ట్ ట్రెండ్స్ ఉంటాయి. ఒకప్పుడు ఒక 3 years బ్యాక్, 4 years బ్యాక్ టూల్స్ యూస్ చేయకుండా ఇప్పుడు ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఓకే. ఆర్గో సిడి అని ఒకటి టూల్ ఉంది. అది 3-4 years ముందు యూస్ చేయట్లేదు. ఇప్పుడు దే ఆర్ యూజింగ్ ద ఆర్గో సిడి ఫర్ డిప్లాయ్మెంట్ యూస్ చేస్తున్నారు. సో అలాంటి కొత్త టూల్స్ ఏమున్నాయి మార్కెట్లో, ఏం యూస్ చేస్తున్నారు? ఎక్కువ లింక్డ్ఇన్లో ఎక్కువ కంపెనీస్ ఏమి అడుగుతున్నాయి? సో ఆ టూలే అడుగుతుందా, లాస్ట్ 4 years ఉన్న టూల్ అడుగుతుందా, లేదా ఇప్పుడు ప్రజెంట్ కొత్త టూల్ ఏమైనా చేంజ్ అయ్యాయా? సో 80% కంపెనీస్ ఏం యూస్ చేస్తున్నాయి ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. అంతతో పాటు వాళ్ళు అలా వదిలేకుండా క్లాస్ రూమ్లో ఏదో చెప్పి వదిలేకుండా వీఆర్ గోయింగ్ టు సిట్ ఫర్ ద ల్యాబ్ ఫర్ 2 hours ల్యాబ్లో కూర్చోబెడతాం, ఎవ్రీడే టాస్క్ ఇస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం, అసైన్మెంట్స్ ఉంటాయి. సో అండ్ దెన్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం. సో ఇదంతా చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ దే విల్ సస్టైన్ ఇన్ ద మార్కెట్. జాబ్ రావడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఎస్ఆర్ఈ, క్లౌడ్, డెవాప్స్, ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తే చేయాలి, ఒక వ్యక్తి ఇవన్నీ నేర్చుకుని ఉండాలి అని ఇన్స్టిట్యూషన్స్ చూస్తూ ఉంటాయా? ఏం చెప్తారు మీరు? నో అండి. ఇప్పుడు మీరు ఎంట్రీ లెవెల్ అనుకోండి, ది డెవాప్స్ ఇంజనీర్ ఇస్ ఫైన్ ఎనఫ్. మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయ్యి 3 years ఎక్స్పీరియన్స్ అంటే SRE సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ లేదు, 4 years అనుకుంటే ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ దాకా అలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కంపల్సరీ ఇవన్నీ వచ్చి ఉండాలి, అప్పుడే హైర్ చేసుకుంటాం అంటూ ఏముండదు. యాజ్ 14 years ఎక్స్పీరియన్స్డ్ మిమ్మల్ని డైరెక్ట్ అడగాలంటే డెవాప్స్, పైథాన్, జావా వీటిలో
ఏ కోర్స్ చేసుకుంటే, ఏ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్ అంటారు? ఓకే, మన చేతుకున్న 5 ఫింగర్స్ ఎలా అయితే ఒకేలా ఉండవో స్టూడెంట్స్ అందరూ ఒకే మైండ్ సెట్తో ఉండరు. ఓకే. సో డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ మైండ్ సెట్. కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాట్ ఫర్ హై ప్యాకేజ్ ఉంటాయా అలా కాకుండా, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే హ్యాపీలీ దే కెన్ గో విత్ ద పైథాన్ ఆర్ జావా. లేదు నాకు లిమిటెడ్ కోడింగ్ కావాలి, నాకు అంత పెద్ద కోడింగ్ అంత అప్లికేషన్ని డెవలప్ చేసే క్యాపబిలిటీ నాకు లేదు అని అనుకుంటే దే కెన్ గో విత్ ద టెస్టింగ్. అసలు నాకు కోడే వద్దు కానీ నాకు ఐడిలో జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు దే కెన్ గో విత్ ద డెవాప్స్. సో డిపెండ్ ఆన్ ద స్టూడెంట్ మైండ్ సెట్ ప్రకారం దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో కేవలం డెవాప్స్ నేర్చుకుంటే ఐటీ రంగంలో జాబ్ చేయొచ్చా, లేదంటే ఎంలాబ్స్ ఇలాంటివన్నీ కోర్సెస్ కూడా నేర్చుకోవాలా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఒక 2 ఇయర్స్ దాకా సస్టైన్ అవుతాను అనుకుంటే డెవాప్స్ నేర్చుకోవచ్చు. లేదు నాకు 10-15 ఇయర్స్ నాకు ఐటీ మార్కెట్లో సస్టైన్ అవ్వాలనుకుంటే MLOps, LLMOps కావాలి. సో MLOps ఏం చేస్తుంది? ఒక మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు మీ ఫేస్ ఐడితో ఫోన్ అన్లాక్ చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ మెషిన్ లెర్నింగ్. అండ్ దెన్ మీరు చాట్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా నెక్స్ట్ వర్డ్ వచ్చేసింది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఒక నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ ఆర్ ఆహాలో ఒక మూవీ చూస్తున్నారు, కంప్లీట్ అయ్యింది, ఇట్ రికమెండ్ నెక్స్ట్ ఏ మూవీ వాచ్ చేయాలో రికమెండ్ చేస్తుంది. అదొకటే కాకుండా రేపు గోల్డ్ ప్రైస్ 2030లో 2040లో ఎంత ప్రైస్ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాంటి ప్రిడిక్ట్ చేసేవి మెషిన్ లెర్నింగ్. సో ఇలాంటి అప్లికేషన్ డిప్లాయ్ చేయగల కెపాసిటీ డెవాప్స్కి లేదు. దట్ కెన్ ఓన్లీ హ్యాండిల్ బై MLOps. సో ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఏఐ అవుతుంది. సో ఒక LLMOps ట్రెండ్ అంతా కూడా ఏఐ అవుతుంది అనమాట. సో ఈ ఎలాంటి ఏ అప్లికేషన్ లైక్ చాట్ జీపీటీ అవ్వచ్చు, లేదంటే జెన్ ఏ అవ్వచ్చు, ఏజెంటిక్ ఏ అవ్వచ్చు, అలాంటి అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలంటే మనకి LLMOps, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆపరేషన్స్ కావాలి. సో నెక్స్ట్ ఏఐ ఆప్స్ అంటే ఏం లేదండి, ఏదైనా ఇష్యూని డిటెక్ట్ చేస్తే ఆ ఇష్యూని వెంటనే రిజాల్వ్ చేయడానికి ఈ ఏఐ ఆప్స్ అనేది వాడతాం. అది MLలో అవ్వచ్చు, లేదా LLMOpsలో అవ్వచ్చు, లేదా డెవాప్స్లో అవ్వచ్చు. ఈ ఏఐఆప్స్ ఎందుకు యూస్ చేయాలి? ఇష్యూని ఇమీడియట్గా రిజాల్వ్ చేసే కెపాసిటీ ఈ ఏఐకి ఉంది, ఆర్ డిటెక్ట్ చేయగానే వెంటనే మనకి ఇంటిమేట్ చేసే కెపాసిటీ ఈ ఏఐఆప్స్కి ఉందన్నమాట. సో ఫైనల్లీ మధుకర్ గారు, బయట మార్కెట్లో చూసుకుంటే ఇలాంటి కోర్సెస్ అందించే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. సో స్టూడెంట్ ఎందుకు వీక్యూబ్కే రావాలి అంటారు? సో ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో ఇచ్చే ఇన్స్టిట్యూట్ మాత్రం ఓన్లీ వీక్యూబ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మా కోర్స్ కరికులం కానీ, లేకపోతే మా ఇన్స్టిట్యూట్లో ఉన్న ట్రైనింగ్ పీపుల్ కానీ, ట్రైనర్స్ కానీ 1 decade పైన ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. దిస్ ఈస్ వై వీక్యూబ్కి ఎందుకు రావాలని అంటే దిస్ ఇస్ ద ఆన్సర్. మంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీ ప్రాపర్గా ట్రైన్అప్ చేస్తారు, అండ్ జాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మధుకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డెవాప్స్ కావచ్చు, ఎలాంటి సాఫ్ట్వేర్ కోర్స్ మీరు చేయాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చక్కగా మంచి ప్యాకేజ్తో జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి వీక్యూబ్ని సంప్రదించండి.